నేను 15 లక్షలు ఇస్తా, సర్కారు పరంగా 10 లక్షలు వస్తాయి, నేను 15 లక్షలు ఇస్తా, 25 లక్షలతోటి ఇక ఆ ఊరు రూపురేఖలే మార్చుకోవచ్చు అని ఇప్పుడు కడియం శ్రీహరి బాంబు వేల్చిండు. మళ్ళీ అందులో దానికి ఒక కండిషన్ పెట్టిండు. సరే ఊళ్ళే ఫలానోడు మంచోడు, ఫలానోడు పని చేయగలుగుతాడు, ఫలానోడు అధికారుల కాడికి పోతాడు, లీడర్ల కాడికి పోతాడు, నాయకుల కాడికి పోతాడు, పశ్చే పరక నిధులు గుంజుకొస్తాడు, మనకి యావ ఉంది, మనకు తెలివి ఉంది, వాడు ఊరును బాగు పెడతాడు అనేది ఎవరన్నా ముందు పడితే వాడిని ఎన్నుకోవాలరా, శబాష్ వీడు శబాషరా అనేటట్టుగా ఉంటే అదొక లెక్కే. కానీ ఇప్పుడు కడియం శ్రీహరి ఏమంటుండయ్యా అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి, మళ్ళీ ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కావాలని ఒక కండిషన్ పెట్టిండు కడియం శ్రీహరి. అట్టెట్ట పెడతావు, ఇదేం తరీక, నీ ఇంటోడే ఉండాలనా? మంచోడు ఎవడైనా జనాలే అనుకుంటారు. అయితే నీ ఈ నియోజకవర్గంలో సర్పంచుల మీద ఈ సర్పంచుల ఎలక్షన్లలో ఇక నీ వల్లే ఉండాలి, నీ మాటే సాగాలి, నీతో వల్లనే నడవాలనా అనేది నువ్వు కంకణం కట్టుకున్నావు కడియం శ్రీహరి అని కొన్ని కోల్యాగలు లేంకలు కొడుతున్నాయి. ఇంకో ఇది కథ. మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎస్ఈసి చెప్పారు. మొదటి విడత డిసెంబర్ 11, రెండవ విడత 14, మూడవ విడత డిసెంబర్ 17 ఉంటుందన్నారు. పోలింగు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతుంది. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక పల్లెల్లో పండుగ వాతావరణం. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయడంతో రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు తమ నాయకులను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఎన్నికల సందడి మొదలైంది. ఎస్ఈసి అధికారిని రాణి కుముదిని ప్రకటించిన వివరాల ప్రకారం ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం 3 విడతల్లో జరగనుంది. ఇక ఇది కథ. ఇక మరి ఎలక్షన్ల కోడ్ కూడా వెంటనే అమల్లోకి వచ్చిందట, తస్మాత్ జాగ్రత్త. ఒక్కసారి నిజంగా మరి ఊర్ల పొంచి కోయిలాగలు ఉరుకులో పెడుతున్నాయా సర్పంచ్ 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 అని, అసలు ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ అనేది మనం ఇదివరకు సర్పంచులకు పోటీ చేసిన వాళ్ళని, సర్పంచులు అయిన వాళ్ళను అడిగే ప్రయత్నం చేద్దాం, ఏమంటారు, ఏంది ఏం కథ అనేది. జిహెచ్ఎంసీ విస్తరణకు మంత్రివర్గ శనార్థి. ఓ పిల్లగా మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నారు మీరు. నమస్కారం. శనార్థి తాత, ఇక మరి గంట మోగిందిగా. అదే అంటున్నా. ఇక మరి 11, 14, 17 ఎలక్షన్ల కోడ్ కూడా అమల్లోకి వచ్చిందట. మరి ఎట్ట సంగతి, ఏంది ఏం కథ? మరి నువ్వు కూడా ఎక్కడ ఉండే, మీ ఊరు పేరు, ఏ ఊరు సర్పంచ్ నువ్వు ఇదివరకు? మరి దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా, తొగుట మండలం. మరి ఎట్ట తాత, ఇప్పుడు మరి గతంలో సర్పంచులకు పోటీ చేసి గెలిచిన వాళ్ళు మరి జర నిమ్మలపాడి బాగానే కుదార్థంగా ఉండి మళ్ళీ ఇప్పుడు సై అంటుర్రా, లేకపోతే వెనక పిశాచి కొడుతుర్రా? గతంలో ఎవరైతే సర్పంచులుగా పోటీ చేసి నిజంగా నష్టపోయి, నిజంగా బిల్లులు రాక ఇబ్బంది పడి, జాగ భూములు అమ్ముకొని, బంగారం అమ్ముకొని ఎవరైతే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా